Hello everyone. So this is the civil experts and we have started a new series, the special series that is APPSC AW 2026 conceptual series. ఈ సిరీస్లో మేము స్పెసిఫిక్ టాపిక్ వైజ్ కంటెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము సో దట్ మీకు ఏ టాపిక్స్ వీక్ ఉన్నారో కన్ఫ్యూజ్ అవుతున్నారో మిస్టేక్స్ చేస్తున్నారో యూ కెన్ ఆ పర్టికులర్ టాపిక్స్ మాత్రమే మీరు టైం వేస్ట్ చేయకుండా ఫాలో అవి క్లియర్ చేసుకోవచ్చు సో మీకు ఇంకా వేరే టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కామెంట్ దమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ సో ద టుడేస్ టాపిక్ వచ్చి షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇది ఏడబ్ల్యూ మాత్రమే కాదు, మీరు సెంట్రల్ స్టేట్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్ ఏది తీసుకున్నా ఖచ్చితంగా వచ్చే టాపిక్ ఇది. షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఇన్ బీమ్స్. సో రైట్ అవే లెట్స్ జంప్ ఇన్ టు ద కాన్సెప్ట్. అసలు షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే ఏంటి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటే ఏంటి, ఒక క్విక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను. మీకు బీమ్స్ అంటే తెలుసు, దే ఆర్ జస్ట్ హారిజాంటల్ మెంబర్స్. లోడ్స్ అనేది ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. ఆ లోడ్స్ అనేది బీమ్స్ త్రూ ద సపోర్ట్స్ కాలమ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. అండ్ దెన్ ద లోడ్ పాత్ ఈస్, మీరు చూస్తే లోడ్ పాత్ స్లాబ్ నుంచి బీమ్స్కి, బీమ్స్ నుంచి కాలమ్స్కి, కాలమ్స్ నుంచి ఫౌండేషన్కి వెళ్ళిపోతుంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్. మీకు తెలుసు, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇది, ఫిక్స్డ్ బీమ్ ఇది, కంటిన్యూస్ బీమ్ ఇది, ప్రాపర్ క్యాండిలీవర్ ఇది, అండ్ ఓవర్ హ్యాంగ్ బీమ్స్ ఇవి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీమ్స్, అది కూడా తెలుసు. నెక్స్ట్ తర్వాత సపోర్ట్స్ కిందకి వస్తే ఈ బీమ్స్లో 2D బీమ్స్లో డిఫరెంట్ సపోర్ట్స్ ఉంటాయి. హింజ్డ్ సపోర్ట్ అంటే ఏంటి, ఎన్ని రియాక్షన్స్ ఫామ్ అవుతాయి, రోలర్ సపోర్ట్ అంటే ఇలా ఉంటుంది, ఫిక్స్డ్ సపోర్ట్ అంటే ఆల్ 3 రియాక్షన్స్ ఉంటాయి, గైడెడ్ రోలర్ సపోర్ట్ అంటే ఇలా ఉంటుంది. తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ ఆన్ యాక్టింగ్ ఆన్ బీమ్స్ అని వస్తే మీకు తెలుసు, పాయింట్ లోడ్స్ కానీ దే ఆర్ కాన్సన్ట్రేటెడ్ లోడ్స్ కానీ యాక్ట్ అవుతాయి. యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ అంటే ఇది, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ అంటే ఇది, మూమెంట్ యాక్ట్ అవ్వచ్చు, టార్షనల్ యాక్ట్ అవ్వచ్చు. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ యాక్టింగ్ ఆన్ ద బీమ్. తర్వాత మనం మాట్లాడుకుంటున్నది షేర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. అయితే ఫస్ట్ మనకి షేర్ ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి, బెండింగ్ మూమెంట్ అంటే ఏంటో తెలియాలి. సో క్విక్గా చూసేద్దాం. వాట్ ఈస్ దిస్ షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ అంటే, మనం ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకుంటే దానిలో మనం ఒక ఎక్స్టర్నల్ లోడ్ అప్లై చేస్తే బీమ్ ఏమవుతుంది, బీమ్ అనేది బెండ్ అవుతుంది. ఓకే, బెండ్ అయింది సరే, ఇంటర్నల్గా మీరు ఈ బీమ్ బెండ్ అయినా విరగకుండా ఈ బీమ్ యొక్క మెటీరియల్లో ఉన్న యాటమ్స్ ఏం చేస్తాయంటే దే డూ సమ్ యాక్షన్, ఇంటర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్సెస్ని క్రియేట్ చేస్తాయి. ఆ ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్సెస్ మీరు చూస్తే ఈ అప్లైడ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంటుంది కాబట్టి జనరల్గా షేర్ ఫోర్స్ అనేది దాన్ని రెసిస్ట్ చేస్తూ ఈ డైరెక్షన్లో ఏదో ఒక డైరెక్షన్లో ఒక సెక్షన్ తీసుకుంటే అక్కడ యాక్ట్ అవుతుంది. సో ద ఫోర్సెస్, ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్సెస్ దట్ ఆర్ యాక్టింగ్ ప్యారలల్ టు ఎనీ క్రాస్ సెక్షన్, అవి వాటిని షేర్ ఫోర్సెస్ అంటారు. దాన్ని వీతో డినోట్ చేస్తారు. సిమిలర్లీ ఒక బీమ్ బెండ్ అయ్యేటప్పుడు ఇంటర్నల్గా 2 రెస్పాన్సెస్ ఉంటాయి, ఒకటి షేర్ ఫోర్స్, ఇంకోటి బెండింగ్ మూమెంట్. మీకు తెలుసు, ఒక బీమ్ బెండ్ అయిన తర్వాత బాటమ్ ఫైబర్స్ టెన్షన్లో ఉంటాయి, టాప్ ఫైబర్స్ కంప్రెషన్లో ఉంటాయి. దీని ప్రకారం మీరు చూస్తే ఇక్కడ బాటమ్ ఫైబర్స్ స్ట్రెచ్ అవుతున్నాయి, టెన్షన్లో ఉన్నాయి, టాప్ ఫైబర్స్ ఏమో కంప్రెషన్లో ఉన్నాయి. అయితే ఒక న్యూట్రల్ యాక్సిస్ పైన ఉన్నవన్నీ కంప్రెషన్, న్యూట్రల్ యాక్సిస్ కింద ఉన్న టెన్షన్ ఉండడం వల్ల, కింద నెట్ టెన్సైల్ ఫోర్స్, పైన నెట్ కంప్రెసివ్ ఫోర్స్ ఉండడం వల్ల, ఆ రెండింటి మధ్య ఒక డిస్టెన్స్ ఏర్పడడం వల్ల ఒక కపుల్ క్రియేట్ అవుతుంది. ఆ కపులే వీఆర్ ఇండైరెక్ట్లీ కాలింగ్ ఇట్ యాజ్ మూమెంట్. సో ఇది బెండింగ్ వల్ల జనరేట్ అయిన మూమెంట్ కాబట్టి వీ కాల్ దిస్ యాజ్ బెండింగ్ మూమెంట్. సో ఒక బీమ్లో ఇంటర్నల్గా ఏమేమి యాక్ట్ అవుతాయంటే షేర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్. దీని ఒకవేళ ఈ ఈ బీమ్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవరీ సెక్షన్ దగ్గర, ఈచ్ అండ్ ఎవరీ లొకేషన్ దగ్గర షేర్ ఫోర్స్ అనేది మారుతుంటుంది. ఇక్కడ V1, V2, V3, V4 అన్నది ఉంటుంది. సో ఒకవేళ ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ వేరియింగ్ షేర్ ఫోర్స్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద బీమ్, ఈ X=L/4 దగ్గర ఎంత షేర్ ఫోర్స్ ఉంది, X=L/2 దగ్గర ఎంత ఉంది, L దగ్గర ఎంత ఉంది, ఆ షేర్ ఫోర్స్ మీరు కనుక్కొని ఆ పాయింట్స్ని డ్రా చేస్తే వచ్చిన డయాగ్రామ్ని మనం షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటారు. అలాగే ఇచ్చిన బీమ్లో ఇచ్చిన లోడ్ కండిషన్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మీరు బెండింగ్ మూమెంట్ కనుక్కొని ఒక గ్రాఫ్ గీసేసి ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్ X=0.1L, 0.2L అట్ L వరకు మీరు బెండింగ్ మూమెంట్స్ పాయింట్స్ మార్క్ చేసి వాటిని మీరు కనెక్ట్ చేస్తే వచ్చిన డయాగ్రామ్నే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అంటారు.
చెప్పడానికేమో బావుంది. డెఫినేషన్ బావుంది. మీకు అర్థమైంది. బట్ మీ క్వెషన్ ఏంటంటే, అరే! ఎగ్జామ్‌లో నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర నేను ఒక సెక్షన్ కట్ చేసి, దాని దగ్గర షియర్ ఫోర్స్ కనుక్కొని, ఇన్ఫినైట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర నేను డ్రా చేస్తే, నా ఏజ్ అయిపోతది. నేను ముసలోడిని నేను చచ్చిపోతా. సో, ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్లీ నీడెడ్ టు ఫైండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. షియర్ ఫోర్స్ గానీ, బెండింగ్ మూమెంట్ దగ్గర గానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర కనుక్కోవాల్సిన అవసరం లేదు. క్రిటికల్ పాయింట్స్ దగ్గర కనుక్కొని, మిగతా వాటిని లైన్స్ జాయిన్ చేస్తే యూజ్ సమ్ రూల్స్ మీకు కరెక్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ వచ్చేస్తది. సో, ఇన్ దిస్ వీడియో మన మెయిన్ పర్పస్ ఏంటంటే, ఎలాంటి కష్టం లేకుండా ఏడబ్ల్యూ ఎగ్జామ్‌లో ఇచ్చిన క్వెషన్‌కి ఒకవేళ ఒక బీమ్ ఇచ్చి, వాడు లోడ్ ఇచ్చి, ఆ లోడ్‌కి కరెక్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఏందిరా అని 4 ఆప్షన్స్ ఇస్తే 2, 3 సెకండ్స్‌లో ఈవెన్ 10 సెకండ్స్‌లో మీరు ఎలా కనుక్కోవాలి అనేదానికి మేము ఇక్కడ టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చాము. దట్ యూ విల్ ఫాలో నౌ. సో, అయితే షియర్ ఫోర్స్ అంటే ఏంటి? మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను బేసిక్‌గా. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్ యాక్టింగ్ పారలెల్ టు ద సర్ఫేస్. మ్యాథమెటికల్‌గా డీల్ చేసుకుంటే ఇట్ ఈస్ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వర్టికల్ ఆర్ ట్రాన్స్‌వర్స్ ఫోర్సెస్ ఎయిదర్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్ ఆఫ్ ద సెక్షన్. సో, ఒకవేళ ఈ వచ్చిన బీమ్‌లో ఒక పర్టిక్యులర్ క్రాస్ సెక్షన్ దగ్గర మనకి షియర్ ఫోర్స్ కనుక్కోండి అని అడిగితే ఎలా కనుక్కుంటాం జనరల్‌గా అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. ఇక్కడ ఒక పాయింట్ లోడ్ ఉంది. ఆహ్, అయితే మనకి ఎగ్జామ్‌లో వాట్ ఈస్ ద షియర్ ఫోర్స్ యాక్టింగ్ అట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ అని అడిగాడు. క్వెషన్‌లో ఏమి ఇచ్చాడంటే ఆ సెక్షన్ అనేది L/4 డిస్టెన్స్‌లో ఉంది. అప్పుడు వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ షియర్ ఫోర్స్ అంటే, ఏ సెక్షన్ దగ్గర అయితే వాడు అడిగాడో ఆ సెక్షన్ దగ్గర ఈ బీమ్‌ని ఒక కత్తి తీసుకొని కట్ చేయండి. మేక్ ఇట్ ఇంటూ 2 హాఫ్స్. దిస్ ఈస్ హాఫ్ 1 పార్ట్ 1 అండ్ దిస్ ఈస్ పార్ట్ 2. మీరు ఈ 2 పార్ట్స్‌లో ఏదో ఒక పార్ట్ తీసుకొని మనం ఇక్కడ ఫాలో అయిన రూల్స్ ఫాలో అవ్వండి. ఇట్ ఈస్ ఎ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ వర్టికల్ ఆర్ ట్రాన్స్‌వర్స్ ఫోర్సెస్ ఎయిదర్ టు ద లెఫ్ట్ ఆర్ రైట్. సో, ఒకవేళ ఈ 2 పార్ట్స్‌లో ఏ పార్ట్ తీసుకుంటే మంచిదంటే, ఎందులో అయితే తక్కువ నంబర్ ఆఫ్ ఫోర్సెస్ తీసుకుంటాయో అది తీసుకుంటే మీకు తొందరగా ఆన్సర్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పార్ట్ తీసుకున్నాననుకో, ఈ పార్ట్ నేను ఫిగర్ రాసుకున్నాను. దిస్ ఈస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ యాక్ట్ అయ్యే రియాక్షన్ వచ్చి P/2. తర్వాత షియర్ ఫోర్స్ డయాగ్రామ్ డెఫినిషన్ ప్రకారం ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ ఫోర్సెస్. అవి ఎలాంటి ఫోర్సెస్? వర్టికల్ ఫోర్సెస్. సో, ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటే ఎన్ని వర్టికల్ ఫోర్సెస్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఓన్లీ నేనేం చేస్తానంటే P/2 తీసుకుంటాను. ఓకే. మరి ఆల్జీబ్రాయిక్ సమ్ అంటే దానికి సైన్‌తో పాటు మీరు యాడ్ చేయాలి. ఏం సైన్ తీసుకోవాలి ఈ లోడ్‌కి అంటే దీనికొక షార్ట్‌కట్ ఉంది. షార్ట్‌కట్ కావాలనుకుంటే మీరు రన్ అనే షార్ట్‌కట్ గుర్తుపెట్టుకోండి షియర్ ఫోర్స్‌కి. రన్ అంటే రైట్ సైడ్ అప్ నెగెటివ్. ఒకవేళ మనం కట్ చేసుకున్న సెక్షన్‌కి మీరు తీసుకున్న లోడ్ రైట్ సైడ్‌లో ఉండి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అయితే ఆ షియర్ ఫోర్స్ మీరు నెగెటివ్ తీసుకోండి. రన్ అనేది గుర్తుపెట్టుకోండి. రైట్ సైడ్ అప్ నెగెటివ్. సో, దీని ప్రకారం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ సెక్షన్‌కి ఇది ఎటు సైడ్ ఉంది? లెఫ్ట్ సైడ్ ఉందా? రైట్ సైడ్ ఉందా? లెఫ్ట్ సైడ్‌లో ఉంది. ఇప్పుడు రైట్ సైడ్ అప్ నెగెటివ్ అయితే, లెఫ్ట్ సైడ్ అప్ ఏమైతది? పాజిటివ్ అయితది. అందుకనే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఈ ఫోర్స్ పైనుంది కాబట్టి ఇది ప్లస్ P/2 అయింది. సో, ఇదే విధంగా మీరు ఈ సెక్షన్‌ని కన్సిడర్ చేసుకొని గూడా ఇచ్చిన డెఫినిషన్‌ని ఫాలో చేస్తే ఇక్కడ కూడా మీకు షియర్ ఫోర్స్ ప్లస్ P/2 వస్తది. దిస్ ఈస్ ఎ సింపుల్ స్టెప్ ఆఫ్ ఫైండింగ్ షియర్ ఫోర్స్ అండ్ షియర్ ఫోర్స్ అంటే ఏంటి అని. తర్వాత బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే, ఇంతకుముందు మీకు చెప్పాను. ఒక బీమ్ బెండ్ అయిన తర్వాత ఫైబర్స్ ఉంటాయి. ఈచ్ ఇండివిడ్యువల్ ఫైబర్ టెన్షన్, కంప్రెషన్‌లో ఉంటది. మూమెంట్ ఫార్మ్ అయితది. అయితే మ్యాథమెటికల్‌గా ఏం చేయాలి? హౌ టు ఫైండ్ దిస్ అంటే, ఇట్ ఈస్ ఎ ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ మూమెంట్స్ ఎయిదర్ టు ద లెఫ్ట్ ఆర్ టు ద రైట్. ఇక్కడ కూడా సేమ్ అప్రోచ్. కట్ చేయండి. కట్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ అన్నా తీసుకోండి, రైట్ సైడ్ అన్నా తీసుకోండి. ఏదో ఒక సైడ్ తీసుకొని ఆల్జీబ్రాయిక్ సమ్ చేయండి. ఎన్ని మూమెంట్స్ ఉంటే అన్ని మూమెంట్స్‌ని సమ్ చేయండి బై టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్జీబ్రాయిక్ సమ్. అయితే ఏ సైన్ వాడాలి నేను అంటే, ఒకవేళ ఆ లోడ్ అనేది ఆ బీమ్‌ని ఇలా స్మైలీ షేప్‌లో క్రియేట్ చేస్తే దాన్ని పాజిటివ్ బెండింగ్ మూమెంట్ తీసుకోండి. ఒకవేళ ఆ లోడ్ అనేది ఆ బీమ్‌ని ఈ క్రయింగ్ ప్రొఫైల్‌లో బెండ్ చేస్తే దాన్ని నెగెటివ్ తీసుకోండి. ఈ పాజిటివ్ ప్రొఫైల్‌ని సాగింగ్ అంటారు. నెగెటివ్ ప్రొఫైల్‌ని హ్యాగింగ్ అంటారు. ఏంటిది స్మైలింగ్, స స క్రయింగ్ ఒకసారి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. లెట్ అస్ సీ. సో, ఇక్కడ ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ తీసుకొని ద సేమ్ ఎగ్జాంపుల్
నేనేం చేశానంటే ఫస్ట్ రియాక్షన్స్ కనుక్కున్నాను P/2. ఒకవేళ ఎగ్జామ్‌లో వాడు ఈ సెక్షన్ ఎక్స్ఎక్స్ విచ్ ఈస్ అట్ ద డిస్టెన్స్ L/4 దగ్గర బెండింగ్ మూమెంట్ ఎంతరా అని అడిగితే ప్రొడ్యూసర్ ఏం చేస్తానంటే ఫస్ట్ 2 కత్తి తీసుకొని ఇచ్చిన సెక్షన్ దగ్గర 2 పీసెస్‌గా కట్ చేసి ఏదో ఒక పీస్ తెలివిగా తీసుకుంటాను. ఏ పీస్ తీసుకుంటే మంచిది? తక్కువ ఫోర్సెస్ ఉండేది తీసుకుంటే మంచిది. సో, ఈ పీస్ తీసుకున్న తర్వాత ఈ బెండింగ్ మూమెంట్ అట్ సెక్షన్ ఎక్స్ఎక్స్ డెఫినిషన్ ఏందంటే ఆల్జిబ్రాయిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్స్ సమ్ ఆఫ్ మూమెంట్స్. కాబట్టి ఇక్కడ ఒక ఫోర్స్ ఉంది. ఈ ఫోర్స్ వల్ల మీరేం చేస్తారంటే ఫస్టు ఇక్కడ ఈ సెక్షన్ కట్ చేసిన తర్వాత దీన్ని ఒక ఫిక్స్డ్ సపోర్ట్ అనుకోండి. ఫిక్స్డ్ సపోర్ట్ అనుకున్న తర్వాత ఆ మూమెంట్స్ అనేది ఈ పాయింట్ అబౌట్ దిస్ పాయింట్ క్యాలిక్యులేట్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? ఇది ఒక బీమ్ అనుకుంటే ఈ పాయింట్ లోడ్ P/2 అనేది దీన్ని ఇలా బెండ్ చేస్తుంది. అంతే కదా! కింద నుంచి దొబ్బితే బీమ్ పైకి బెండ్ అవుతది. సో, ఈ ప్రొఫైల్ ఎలా ఉంది? ఈ స్మైలీలో ఒక పార్ట్ లాగా ఉంది. సో, ఈ స్మైలీలో ఒక పార్ట్ లాగా ఉంటే దిస్ ఈజ్ సాగింగ్, పాజిటివ్ సైన్ తీసుకుంటాం. ఓకే. సైన్‌లో క్లారిటీ వచ్చేసింది కాబట్టి ప్లస్. తర్వాత మూమెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాబట్టి ఇది P/2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎక్కడి నుంచి? ఆ ఫోర్స్ నుంచి ఆ సెక్షన్ దాకా దట్ ఈస్ L/4 తీసుకుంటే మీకు PL/8 అనేది బెండింగ్ మూమెంట్ ప్లస్ PL/8 అని వస్తది విచ్ ఈస్ నథింగ్ బట్ సాగింగ్. ఇదే విధంగా సేమ్ అప్రోచ్ మీరు సెకండ్ హాఫ్ తీసుకున్నా మీకు అల్టిమేట్‌గా సేమ్ ఆన్సర్ వస్తది. దిస్ ఈస్ హౌ వి కెన్ ఫైండ్ బెండింగ్ మూమెంట్ అండ్ షియర్ ఫోర్స్. అయితే మీరిక్కడ చూసుకుంటే ఈ బీమ్ మీద యాక్ట్ అయ్యే లోడ్, మనం తెలుసుకున్న షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ ఈ మూడిటికి ఒక మ్యాథమెటికల్ కొరిలేషన్ ఉంటది. ఈ కొరిలేషన్‌ని మీరు తెలుసుకుంటే ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటివి ఈజీగా అర్థమవుతది. కొరిలేషన్ ఇక్కడ మీరు చూసారనుకోండి W=-dV/dx. వీడేమంటున్నాడంటే ఈ లోడ్ అనేది ఇట్ ఈస్ ఎ డిపెండింగ్ ఆన్ ద డెరివేటివ్ ఆఫ్ షియర్ ఫోర్స్. సో, ద డెరివేటివ్ ఆఫ్ షియర్ ఫోర్స్ ఈజ్ లోడ్. దీని ప్రకారం మనకి ఒకవేళ మ్యాథ్స్ తీసుకుంటే డిఫరెన్షియల్ క్యాల్కులస్ ప్రకారం ఒక y dy/dx అండ్ m అంటే ఏంటి దీని అర్థం? ద స్లోప్ ఆఫ్ y x గ్రాఫ్ dy/dx చేస్తే స్లోప్ వస్తుందని అర్థం. ఇదే విధంగా దీన్ని మనం పిక్టోరియల్‌గా ఇంటర్ప్రిట్ చేస్తే ఏమైతది? ద స్లోప్ ఆఫ్ V అంటే ఏంటి? షియర్ ఫోర్స్. ద స్లోప్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ద లోడ్ ఇంటెన్సిటీ యాక్టింగ్ ఇన్ దట్ జోన్. సో, దిస్ ఈస్ అ ఫస్ట్ కొరిలేషన్. W=-dV/dx నుంచి మనకు తెలిసేది ఏంటంటే స్లోప్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ యాక్టింగ్. తర్వాత నెక్స్ట్ V=dm/dx ఉంది. దీని ప్రకారం ఏం తెలుస్తదంటే స్లోప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ చేస్తే మీకు షియర్ ఫోర్స్ వస్తుందంట. సో, స్లోప్ ఆఫ్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఈస్ షియర్ ఫోర్స్. దీస్ ఆర్ ద 2 కోరిలేషన్స్ బిట్వీన్ లోడ్, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇప్పుడు ఇది చూసారు మీరు. V=dm/dx అని చూసారు కదా! y ఈస్ మాక్సిమం అట్ ఎ పాయింట్ ఇఫ్ dy/dx ఈజ్ 0. ఇది మనకు తెలుసు. ఇదే పాయింట్‌ని మనం మ్యాథమెటికల్‌గా ఈ ఈక్వేషన్ సబ్మిట్ చేస్తే సిమిలర్‌లీ వీ కెన్ సే బెండింగ్ మూమెంట్ ఈజ్ మాక్సిమం అట్ ఎ క్రాస్ సెక్షన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ద స్లోప్ ఆఫ్ దిస్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ దట్ ఈస్ dm/dx విచ్ ఈస్ నథింగ్ బట్ షియర్ ఫోర్స్ ఈజ్ 0 అయితే అక్కడ బెండింగ్ మూమెంట్ మాక్సిమం ఉంటుంది. సో, దట్ అట్ ద పాయింట్ ఆఫ్ మాక్సిమం మాగ్నిట్యూడ్ బెండింగ్ మూమెంట్ ద షియర్ ఫోర్స్ మస్ట్ బి 0. ఇలా ఈ క్వశ్చన్ ఏడబ్ల్యూలో, ఎస్ఎస్సి జేఈలో, ఏఈలో, పాలిటెక్నిక్ లెక్చరర్‌లో అడిగే అవకాశాలు ఉంది. రిమెంబర్ దిస్ ఫ్యాక్ట్. ఓకే. నౌ టిప్స్ ఏంటి? అసలైన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటంటే టిప్స్ టు ఐడెంటిఫై కరెక్ట్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. టిప్ 1 గుర్తుపెట్టుకోండి. టిప్ 1 ఏముంది? ఇది మీకు తెలుసు. ఈక్వేషన్స్ ఇందాకే చూసాం. కాబట్టి స్లోప్ ఆఫ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అట్ ఎ పాయింట్ ఈజ్ ఈక్వల్స్ టు మాగ్నిట్యూడ్ ఆఫ్ షియర్ ఫోర్స్ అట్ దట్ పాయింట్. స్లోప్ ఆఫ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అట్ ఎ పాయింట్ తీసుకుంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ లోడింగ్ అట్ దట్ పాయింట్. ఇంకా మనకు బుర్రకు ఎక్కలేదా? ఇది అంత ఈజీగా లేదు అనిపిస్తే ఇది కూడా మర్చిపోండి. ఈ టిప్ 1ని నేను ఒక టేబులర్ ఫామ్‌లో రాసాను చూసుకోండి. ఈ టేబులర్ ఫామ్‌లో ఏముందంటే ఫస్ట్ టేబుల్ గుర్తుపెట్టుకోండి W. సెకండ్ టేబుల్ గుర్తుపెట్టుకోండి V షియర్ ఫోర్స్. థర్డ్ కాలం గుర్తుపెట్టుకోండి కాలం. సో, ఫస్ట్ కాలం W, V, M. ఇది మీ బ్రెయిన్‌లో గుర్తుపెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడ్స్ మెన్షన్ చేశాను. ఒక ఫస్ట్ రోలో ఏందంటే ఇచ్చిన
ఇచ్చిన బెండింగ్ బీమ్‌లో సపోజ్ ఒక జోన్ కన్సిడర్ చేసుకుంటే, ఆ జోన్‌లో ఒకవేళ పాయింట్ లోడ్ ఉన్నా, ఒకవేళ నో లోడ్ ఉన్నా, దీన్ని నేను ఎక్స్ అనుకుంటాను. కోడ్ లాంగ్వేజ్‌లో ఎక్స్ అనుకుంటాను. ఇది ఎక్స్ తర్వాత దీన్ని 0, 1 అనేది దీని కోడ్ లాంగ్వేజ్. సో, ఒకవేళ మీరు బీమ్‌లో ఎక్కడన్నా ఒక పాయింట్ లోడ్ చూసారనుకోండి, ఇచ్చిన జోన్‌లో లేదా అసలు లోడే లేదనుకోండి. ఒక ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ వరకు. ఆ పాయింట్‌ని మీరు ఎక్స్‌గా డినోట్ చేసుకుంటే X01 ఈస్ అ కోడ్ లాంగ్వేజ్. ఏంటి 01 అంటే షియర్ ఫోర్స్ డయాగ్రామ్ షేప్ యొక్క స్లోప్ వచ్చి 0 ఉంటది. ఒక లైన్‌కి స్లోప్ 0 ఉందంటే ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ లైన్ పారలెల్ టు ఎక్స్ యాక్సిస్. తర్వాత ఇదే బీమ్‌కి కరస్పాండింగ్ బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ షేప్ ఎలా ఉంటదంటే దాని స్లోప్ 1 ఉంటది. y k ఇంటూ x పవర్ 1 అంటే ఏంటి? ఇట్ ఈస్ అ స్ట్రెయిట్ లైన్ విత్ సమ్ స్లోప్ కదా! సో, ఇట్ ఈస్ స్ట్రెయిట్ లైన్ విత్ సమ్ స్లోప్ గుర్తుపెట్టుకోండి. సో, X01 గుర్తుపెట్టుకున్నారా? అయిపోయింది. తర్వాత ఒకవేళ ఇచ్చిన లొకేషన్‌లో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్ ఇచ్చిన బీమ్‌లో యూడిఎల్ ఉంటే ఏం చేస్తారంటే దాన్ని 0గా అనుకోండి. ఈ 0 ఏంట్రా భాయ్! నాకు అర్థం కాలేదు. ఏం 0 ఎందుకు అనుకోవాలా అనుకుంటున్నారా? ఇదేం లేదు. ఇది యూడిఎల్ అంటే యూనిఫార్మ్‌లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ గదా! ఇట్ విల్ బి వేరియింగ్ విత్ సమ్ ఎక్స్ కే ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్. ఒకవేళ ఈ ఎన్ వాల్యూ అనేది 0 అయితే ఇదేమైతది? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టాంట్ అయితది. అంటే ఓ కాన్స్టాంట్ వాల్యూ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ డిస్ట్రిబ్యూట్ అయింది. సో, అందుకనే దీన్ని 0 అనుకుంటున్నాం. ఈ 0 ఏం లేదు. ఆ లోడ్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో అది చూపిస్తదనమాట. సో, యూడిఎల్ అనేది 0 అయితే నెక్స్ట్ ఏం చేస్తారంటే 0కు ప్లస్ 1 యాడ్ చేస్తే 1 అయితది. 1 + 1 ఆడితే 2 అయితది. సో, 0, 1, 2 అనేది ఒక కోడ్. పాయింట్ లోడ్ వచ్చినా, నో లోడ్ వచ్చినా X01, యూడిఎల్ వస్తే 0, 1, 2 అట్లాగే యూనిఫార్మ్‌లీ వేరియింగ్ లోడ్ ఆర్ ట్రయాంగులర్ లోడ్ వస్తే ఏం చేస్తారంటే 1, 2, 3 చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. తర్వాత దీన్ని డబ్ల్యూ అని పెట్టుకోండి, వి అని పెట్టుకోండి, ఎం అని పెట్టుకోండి. ఇదేంటి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఒక షేప్ రిప్రజెంట్ చేస్తది. బెండింగ్ మూవ్‌మెంట్ డయాగ్రామ్ యొక్క షేప్ రిప్రజెంట్ చేస్తది. దిస్ ఈస్ అ టిప్ 1. కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. కొంచెం వెయిట్ చేయండి. టిప్ 2 చెప్పేస్తాను. టిప్ 2 ఏంటంటే ఇఫ్ ఎ పాయింట్ లోడ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ద బీమ్ అట్ ఎ పాయింట్ ఎక్స్. సపోజ్ ఒక బీమ్ ఉంది, సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఉంది. దాని మీద ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది అట్ పాయింట్ ఎక్స్ దగ్గర. దెన్ దేర్ విల్ బి సడన్ డ్రాప్ ఆర్ రైస్ ఇన్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అట్ ద సేమ్ పాయింట్ ఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ పి. ఒకవేళ ఒక మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. సింప్లీ సపోర్టెడ్ బీమ్‌లో ఒకవేళ ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అయితే టిప్ 2 ఏం చెప్తుందంటే, ఈ బీమ్ యొక్క కరస్పాండింగ్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్‌లో ఏమైతదంటే, దేర్ విల్ బి సడెన్ డ్రాప్ ఆర్ రైజ్ ఇన్ ద షియర్ ఫోర్స్ డయాగ్రామ్ బై ద వాల్యూ ఆఫ్ దట్ పాయింట్ లోడ్ దట్ ఈస్ 10 కిలోన్యూటన్. మీరు ఇక్కడ చూసుకుంటే ఈ రెండిట్లో ఇక్కడ చూస్తే ఈ డ్రాపే సమ్ మాగ్నిట్యూడ్ చూసుకుంటే 5 + 5 10 కిలోన్యూటన్ అనేది యాక్ట్ అవుతది. సో, దట్స్ వాట్ హి ఈస్ సేయింగ్. తర్వాత టిప్ 2లో నెక్స్ట్ పాయింట్ ఏందంటే, ఒకవేళ ఇచ్చిన బీమ్‌లో ఏదో ఒక లొకేషన్ దగ్గర మూమెంట్ యాక్ట్ అయితే, ఆ బీమ్ యొక్క కరస్పాండింగ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్‌లో ఆ పాయింట్ దగ్గర ఏమైతదంటే సడెన్ డ్రాప్ ఆర్ రైజ్ by in the shape of the bending moment diagram by the magnitude m. This is a tip 2. గుర్తుపెట్టుకోండి. పాయింట్ లోడ్ ఉంటే షియర్ ఫోర్స్‌లో జంప్ ఉంటది. బెండింగ్ మూమెంట్ ఉంటే మూమెంట్ ఉంటే బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్‌లో జంప్ గాని, ఫాల్ గాని ఉంటది. బై ద మాగ్నిట్యూడ్ ఈక్వల్ టు దట్ బెండింగ్ మూమెంట్ యాక్టింగ్ ఆర్ పాయింట్ లోడ్ యాక్టింగ్. టిప్ 3కొస్తే ఇది టిప్ 3 అంత అవసరం లేదు. బట్ ఇఫ్ యూ గైస్ కెన్ రిమెంబర్ దిస్. There is no sudden change or sharp turn in both shear force diagrams and bending moment diagrams between the critical points అనే బీమ్. ఒక బీమ్ తీసుకుంటే దాంట్లో క్రిటికల్ పాయింట్స్ అంటూ కొన్ని ఉంటాయి. ఆ క్రిటికల్ పాయింట్స్ మధ్య ఉండే బీమ్ ఏమైతుందంటే ఆ ఏరియాలో సడన్ చేంజ్ గానీ, షార్ప్ చేంజ్ గానీ ఉండదు అంటున్నారు. ఇన్ బోత్ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్. ఆ క్రిటికల్ పాయింట్స్ అంటే ఏంటి? ఎలా కనుక్కోవాలంటే ఒక బీమ్ యొక్క స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్స్‌ని క్రిటికల్ పాయింట్స్ అంటారు. అండ్ పాయింట్స్ వేర్ పాయింట్ లోడ్స్ గానీ, మూవ్‌మెంట్స్ యాక్ట్ అవుతున్నాయో దాన్ని క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఒకవేళ ఇచ్చిన బీమ్‌లో డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ యాక్ట్ అవుతున్నాయంటే, ఆ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ యొక్క ఎండ్ పాయింట్స్‌ని కూడా క్రిటికల్ పాయింట్స్ అంటారు. ఒకవేళ ఇచ్చిన బీమ్‌కి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ గీసుకుంటే అక్కడ షియర్ ఫోర్స్ డయాగ్రామ్ సైన్ చేంజ్ అయితే ఆ పాయింట్‌ని కూడా క్రిటికల్ పాయింట్ అంటారు. సో, ఇచ్చిన బీమ్‌లో క్రిటికల్ పాయింట్స్ మీరు కనుక్కొని, మార్క్ చేసుకొని ఆ మా ఆ యొక్క జోన్స్‌లో షేప్ అనేది సడెన్ చేంజ్ ఉండకూడదు. ఇది టిప్ 3. టిప్
1 టిప్ 2 గుర్తుపెట్టుకోండి, మీకు ఆన్సర్ దెబ్బగా వచ్చేస్తుంది. ఒక 8 ఎగ్జాంపుల్స్ చూద్దాము. దట్ ఈస్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ బీమ్ ఇచ్చాను, ఒక పాయింట్ లోడ్ సెంటర్లో యాక్ట్ అవుతుంది, ఐడెంటిఫై ద కరెక్ట్ షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అన్నాడు. సో ఈ షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అంటే మనకు తెలుసు డబ్ల్యూ, వి అండ్ ఎం. ఇది మన టేబుల్. టిప్ 1 అప్లై చేసుకుంటే ఇక్కడ డబ్ల్యూ ఏంటి? లోడ్. మనకి ఏ లోడ్ యాక్ట్ అవుతుంది? ఒకవేళ మనం ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకుంటే ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. పాయింట్ లోడ్ యాక్ట్ అయితే నా కోడ్ లాంగ్వేజ్ ఏంటి? ఎక్స్ అయితే దాని కరస్పాండింగ్ వాల్యూస్ 0,1. మనకు వీడు ఏమడిగాడు? షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అడిగాడు కాబట్టి ఎక్స్ ఈజ్ టు 0 అంటే ఇట్స్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. సో ఆ షేర్ ఫోర్స్ డయాగ్రామ్ అనేది ఒక లైన్ ఉండాలి, కానీ ఎక్స్ యాక్సిస్ ప్యారలల్గా ఉండాలి. అంటే ఇండైరెక్ట్గా అది హారిజంటల్ లైన్ అయి ఉండాలి. కానీ ఈ ఫిగర్ తీసుకుంటే ఇది హారిజంటల్ లైన్ కాదు. కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ సే దిస్ ఈజ్ నాట్ ఆన్సర్, దిస్ ఈజ్ నాట్ ఆన్సర్, దిస్ ఈజ్ నాట్ ఆన్సర్. ఓన్లీ ఇదే మనకి ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే టిప్ 1 సాటిస్ఫై అవ్వాలి. టిప్ 1 ప్రకారం ఇది 0 ఉండాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఉండాలి, ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్ లైన్ ఉండాలి. కాబట్టి ఇదే మన ఆన్సర్. టిప్ 2 కూడా తీసుకుంటే టిప్ 2లో ఏంటి? ఒక పాయింట్ లోడ్ యాక్ట్ అవుతుంది. పాయింట్ లోడ్ యాక్ట్ అయితే దాని కరస్పాండింగ్ షేర్ ఫోర్స్ డయాగ్రామ్లో జంప్ ఉండాలి ఆర్ రైజ్ ఉండాలి బై 10 కిలోన్యూటన్ మ్యాగ్నిట్యూడ్. ఇది తీసుకుంటే ఇక్కడ సడన్ జంప్ కానీ రైజ్ కానీ లేదు. ఒకవేళ ఫిగర్ అనేది ఇలా ఉండింటే ఏమైనా ఆలోచించే వాళ్ళం, ఇక్కడ 10 ఉండింటే. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద ఆన్సర్. సో అవుట్ ఆఫ్ దీస్ 2 ఆప్షన్స్ ఇది ఎలాగో కాదని తెలుసు, కాబట్టి దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ టిప్ 2 కూడా సాటిస్ఫై అయింది. ఈ డ్రాప్ అనేది 5 కిలోన్యూటన్ ఉంది. దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూడండి. ఎగ్జాంపుల్ 2లో సేమ్ బీమ్ ఉంది, ఏబి. ఇక్కడ 2.5 డిస్టెన్స్, 7.5 డిస్టెన్స్ ఉంది. ఏ పాయింట్ దగ్గర అయితే మూమెంట్ యాక్ట్ అవుతుందో క్వశ్చన్లో ఏమి అడిగాడు? ఐడెంటిఫై ద కరెక్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అని అడిగాడు. సో వెంటనే చూడండి, కరెక్ట్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అడిగాడు. అయితే ఏం చేస్తారు? మీకు ఒక టిప్ తెలుసు. టిప్ 2 ప్రకారం ఇచ్చిన బీమ్లో ఎక్కడ ఒక చోట మూమెంట్ యాక్ట్ అయితే దాని కరస్పాండింగ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో సడన్ జంప్ కానీ డ్రాప్ కానీ ఉండాలి. ఉందా? ఆప్షన్ బిలో లేదు, ఆప్షన్ డిలో లేదు, ఆప్షన్ ఏలో, సిలో ఉంది. అయితే ఎంత డ్రాప్ ఉండాలి ఆర్ ఎంత జంప్ ఉండాలి? 25 ఉండాలి. సో ఆప్షన్ ఏ చూద్దాము. ఇక్కడ నుంచి ఇక్కడికి వీడు ఏమంటున్నాడంటే 18.75 ఉంది, 6.25 ఉంది. రెండింటిని క్యాల్కులేట్ సమ్ చేస్తే ఎంత వస్తుంది? ఇలా 6.25 చేస్తే ఇది ఒక 125 వచ్చింది. ఇందులో చూసుకుంటే ఈ ఆప్షన్ చూసుకుంటే ఇక్కడ కూడా డ్రాప్ ఉంది, కానీ ఎంత ఉంది? ఇక్కడ 10 ఉంది, 5 ఉంది. 10 - 5 5 కిలోన్యూటన్ మీటర్ మాత్రమే డ్రాప్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఆన్సర్. మై ఓన్లీ ఆన్సర్ ఈజ్ ఏ యాజ్ పర్ టిప్ 2. టిప్ 2 ద్వారా ఆన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత టిప్ 1 చెక్ చేసుకోండి. టిప్ 1 ప్రకారం ఏంటి? ఒకవేళ పాయింట్ లోడ్ ఉన్నా, ఏమీ లోడ్ లేకున్నా దాన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అవర్ ది కండిషన్ ఏంటంటే దిస్ ఈస్ x01. దీని ప్రకారం ఈ దిస్ ఈస్ వి, దిస్ ఈస్ ఎం. కాబట్టి బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అనేది 1 అంటే ఒక స్ట్రైట్ లైన్ విత్ సమ్ స్లోప్ ఉండాలి. సో స్ట్రైట్ లైన్ విత్ సమ్ స్లోప్ అంటే ఈ రెండు ఆప్షన్స్లో ఈ ఆప్షన్ చూడండి, లేదంటే ఈ ఆప్షన్ చూడండి. ఈ రెండింటి ఆప్షన్స్లో దిస్ ఈస్ హ్యావింగ్ స్ట్రైట్ లైన్ విత్ సమ్ స్లోప్. కాబట్టి దిస్ ఈస్ రైట్ ఆన్సర్. దట్స్ ఇట్.